ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేరులని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈరోజు శని త్రయోదశి, ధనత్రయోదశి. శని త్రయోదశి, ధనత్రయోదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, శని త్రయోదశి, ధనత్రయోదశి విశిష్టత, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ బహుళ ద్వాదశి, మధ్యాహ్నం 1:06 వరకు. తదుపరి త్రయోదశి, నక్షత్రం పుబ్బ, సాయంత్రం 5:23 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి, కుజ, బుధ తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో చక్కటి అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇతరుల ఒక సహాయ సహకారాలు తీసుకోవటం, అలాగే వారు చెప్పిన మాటలు వినటం వలన మీకు అనేక విషయాలలో సంతృప్తికరంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటుగా మీకు వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఇతర వృత్తులలో వారికి కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకించి పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు గోచరించటం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు, దీంతో పాటు మీ స్వవిషయాలకి గురించి మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను మేషరాశి వారు పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన ఆర్థికంగా వీరికి ప్రయోజనం కలుగుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న మీరు ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక వ్యవహారాల గురించి, ముఖ్యంగా మీరు పాత బకాయిలు తీర్చటం, కొత్తగా రుణాలు తీసుకోవటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇతరులు చేసిన పనులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ గౌరవ ప్రతిష్టల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు మాత్రం శత్రువులపైన విజయాన్ని సాధించటం కోసమని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను వృషభ రాశి వారు రూపాయి నాణాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన వీరికి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. అయితే మీ సంతానం గురించి, వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీరు మార్పులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ మార్పులు అనేవి మీకు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా మీరు కొత్త విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ స్వగృహానికి సంబంధించి లేదా మీ భూ సంబంధమైన వ్యవహారాలపైన కూడా
కూడా మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ లేకపోతే లిటిగేషన్లు కానీ వీటికి సంబంధించి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలలో మాత్రం సానుకూలత అనేది గోచరించటం లేదు. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను మిథున రాశి వారు ఎర్ర కుంకుమతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీనివలన వీరికి ధన కనక వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధికరంగా ఉండటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే వాయిదా వేస్తూ వచ్చారో ఆ పనుల వైపు మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు, అలాగే వీటితో పాటుగా మీరు గురువుల్ని కలిసే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు తల్లిదండ్రులను కూడా సేవించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ కుబేరులను మల్లె పువ్వులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీనివలన భూ సమస్యలు తొలగిపోయి వీరికి ఆర్థికంగా అనుకూలత చేకూరుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమ అధికంగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. మీ శ్రమకు తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క బంధుమిత్రుల్ని కలిసే ప్రయత్నం చేయటం, లేదా మీ మిత్రులతోటి ఏదో ఒక రకంగా మీకు అభిప్రాయ భేదాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద రుణ సంబంధిత వ్యవహారాలలో మీకు ఇబ్బందులు ఉండటం, అలాగే ఆ ఇబ్బందుల్ని అధిగమించటం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. మీ శత్రువుల పైన ఏదో ఒక రకంగా విజయాన్ని సాధించడానికి మాత్రం మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టు విడుపు అవసరం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం, కోపావేశాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను సింహరాశి వారు బిల్వదళాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీనివలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు గనక పాటించకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దుబారా ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు విజయావకాశాలు ఎక్కువగా కనపడుతున్నా ఏదో ఒక కారణంతో అవి మీకు అందకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన హస్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి పురోగతి లేకపోవటం, అలాగే వారి యొక్క స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వారు పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు వారికి గోచరిస్తూ ఉంటాయి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను కన్యారాశి వారు సన్నజాజులతోటి పూజించి పాయసం నివేదించాలి. దీనివలన ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి కావడంతో పాటు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉంది. అయితే శ్రమకి తగిన ఫలితం అనేది కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. భూ విషయాలు కానీ, స్వవిషయాలు కానీ, లేకపోతే మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు కానీ వీటి గురించి మాత్రం మీరు గోప్యత వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ బంధుమిత్రులతోటి అకాలంగా మీకు
కలహాలు కలగటం, అలాగే వాటికి సంబంధించి మీరు పునరాలోచన చేసే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ ఆలోచనకి తగిన విధంగానే వారి ప్రవర్తన కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలైతే గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు దైవ దర్శనాలు చేసుకోవటం, దీంతో పాటు ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే వారి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను తులారాశి వారు సంపెంగలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి, అలాగే శుభకార్యాలకు సంబంధించి మీరు చేస్తున్న మార్పులు కానీ ప్రయత్నాలు కానీ ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఇతరులకి ఎటువంటి సహాయ సహకారాలైనా అందించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం, వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ కుబేరులను తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వీరు ఆశించినట్టుగా మార్పులైతే గోచరిస్తున్నా మనసులో మాత్రం ఏదో ఒక అసంతృప్తి అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో మీరు కోరినట్టుగా మార్పులు కలగట్లేదనే నిరాశ మాత్రం మీలో కనపడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అలాగే ఈ ధనురాశికి చెందిన స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమరటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక బంధువర్గీయులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క స్నేహితుల్ని కూడా కలిసేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తారు. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరులను ధనుర్రాశి వారు ఎర్ర చామంతులతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. దీనివలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులతో పాటు ఆర్థిక అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా అనేక విషయాలలో వీరికి ఆశించినట్టుగా మార్పులు లేవు అనే నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క బంధుమిత్రులతోటి మీ అనుబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు పనుల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారని గ్రహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించటం అనేది అవసరం. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా అధిక ఖర్చులు అనేవి గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నిస్తారు. అలాగే ఇంటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా అనేక విషయాలలో వీరు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు, మీ స్వవిషయాలు, దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యము, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఇలాగా ప్రతి విషయం గురించి కూడా మీరు సానుకూలతతోటి జాగ్రత్తతోటి వ్యవహరించకపోతే ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ కుబేరులను పారిజాతాలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన ఆర్థిక పరంగా వీరికి అనుకూలత సిద్ధించడంతో పాటు వీరికి రుణ సమస్యలు కూడా తీరిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి,
కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ప్రత్యేకించి ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా ఈ రోజు ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సానుకూలత అనేది గోచరించటం లేదు. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన ఒత్తిడి మాత్రం కలుగుతూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు పెట్టుబడులు పెట్టడం లేదా వారి పేరు మీద స్థిరాస్తులు లాంటివి కొనటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ బంధుమిత్రుల్ని కలవటంతో పాటు మీ తల్లిదండ్రులను కూడా కలిసేందుకు లేదా వారితోటి సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీ ప్రవర్తన అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే దానికి సంబంధించే మీరు చక్కటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళతారు. ఈ రోజు ధనత్రయోదశి సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ కుబేరులను తులసీ దళాలతోటి పూజించి చిత్రాన్నం నివేదించాలి. దీని వలన భాగస్వామ్యంలో అనుకూలత, ఆర్థిక పరంగా కూడా సానుకూలత అనేది వీరికి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శ్రమ అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కూడా సూచిస్తోంది. మీరు గనక పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనిపించటం లేదు. అయితే ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు గనక ఇందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం, వారితో ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే వారితోటి కొంత భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ కుబేరులను ఎర్ర మందారాలతోటి పూజించి ఆవు పాలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలతతో పాటు ఆర్థిక పరంగా కలుగుతున్న అవరోధాలను అధిగమిస్తారు. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.